హాయ్ వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఏపీ టెట్ నుండి మినహాయింపు కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయించండి అంటూ కేంద్రానికి తెదేపా ఎంపీ లావు డిమాండ్ చేయడాన్ని మనం గమనించవచ్చు. ఇన్ సర్వీస్ లో ఉండే టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇస్తూ విద్యా హక్కు చట్టం, ఎన్సిటి చట్టాలను సవరించాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం లోక్సభ 0 అవర్ లో దీనిపై మాట్లాడారు. మా కుటుంబం విద్యా సంస్థలు నడుపుతుంది. నేను చిన్నప్పుడు టీచర్ ఇంట్లో పెరిగాను. దేశ నిర్మాణం కోసం టీచర్లు పడే కష్టం గురించి నాకు బాగా తెలుసు. అయితే 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన టీచర్లంతా 2 ఏళ్లలోపు టీచర్ అర్హత పరీక్ష పాస్ కావాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయుల్లో భయాందోళనలు రేపింది. విద్యా హక్కు చట్టం నిబంధనలో ఈ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇందులో చాలా మంది ఇప్పటి వరకు 15 నుంచి 30 ఏళ్లుగా సర్వీస్ పూర్తి చేసుకుని గ్రామీణ గిరిజన ప్రాంత పాఠశాల వ్యవస్థకు వెన్నుముకగా నిలిచారు. ఎప్పుడో ముగిసిపోయిన ఈ సమస్యను సుప్రీంకోర్టు ఇప్పుడు మళ్లీ తెరవడం వల్ల సర్వీస్ లో ఉన్న టీచర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగ జీవితం చివరి దశలో ఉన్న వారిని మళ్లీ ప్రవేశ పరీక్ష రాయాలని చెప్పడం వారికి బాధాకరంగా ఉంది. గడువులోగా వారు పరీక్ష పాస్ కాకపోతే ఉద్యోగాలు కోల్పోతారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత పాఠశాలలు ఖాళీ అవుతాయి. అందువల్ల కేంద్రం ఆర్టీఈ చట్టానికి, ఎన్సిటిఈ చట్టానికి సవరణలు చేసి 2010 ఆగస్టుకు ముందు నియమితులైన టీచర్ల ప్రయోజనాలు కాపాడాలి. ఉపాధ్యాయులకు గౌరవం, స్థిరత్వం, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్ సర్వీస్ టీచర్లకు మరి టెట్ నుండి మినహాయింపు ఇవ్వడానికి కావలసినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు మనకు సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి దీనికి సంబంధించినటువంటి సమాచారం సేకరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ పార్లమెంట్ సెషన్ లోనే దీనికి సంబంధించిన సవరణలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్లకు ఏపీ టెట్ నుండి మినహాయింపు రాబోతోంది. ఇక మరోపక్క యూనివర్సిటీలలో అకాడమిక్ కన్సల్టెంట్ల నియామకాన్ని మీద కోర్టు స్టే ఇవ్వడాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. తాత్కాలికంగా పోస్టుల భర్తీనా, ఎస్వియులో అకాడమిక్ కన్సల్టెంట్ల పోస్టుల భర్తీపై స్టే. అకాడమిక్ కన్సల్టెంట్ల నియామకం విషయంలో ఎస్వియు రిజిస్టర్ జారీ చేసిన నోటిఫికేషన్ అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. ఒప్పంద పొరుగు సేవల విధానంలో తాత్కాలిక పద్ధతిలో పోస్టులు భర్తీ చేయడాన్ని తప్పుబట్టింది. కన్సల్టెంట్ల పోస్టుల ప్రస్తావనే లేదని, ప్రత్యేకంగా సృష్టించి ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించింది. విద్యా సంస్థలను అడ్డా కూలీ కేంద్రాలుగా మార్చాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎస్యు రిజిస్టర్ ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరిహర నాథ్ శర్మతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోస్టుల భర్తీ ప్రక్రియపై స్టే విధించవద్దని అడ్వకేట్ జనరల్ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. మొత్తానికి ఎస్వి యూనివర్సిటీలో అకాడమిక్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీపై కోర్టు స్టే ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి మెగా పీటీఎం 3.0 అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో నిన్న ఘనంగా జరగడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. విద్యార్థుల కలలకు రెక్కలు తొడుగుతాం, విదేశాలకు వెళ్లి చదువుకోండి, ఎంత ఖర్చో అంత అప్పుగా ఇస్తాం, పావలా వడ్డీకే ఆ మొత్తం అందజేస్తాం, త్వరలో కొత్త పథకం ప్రారంభిస్తాం, మన విద్యా విధానాలు బేష్, అనుకున్న దానికన్నా వేగంగా ఫలితాలు అందిపుచ్చుకున్న విద్యార్థులు, మంత్రి లోకేష్ బృందానికి అభినందనలు. 3 ఏళ్లలో దేశంలో గుర్తింపు రావాలి, మట్టిలో మాణిక్యాలను గుర్తించండి, మెరికలు తయారవ్వాలి, ప్రైవేట్ కన్నా ప్రభుత్వ టీచర్లే బెస్ట్, త్వరలో స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్. బామిని మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0లో సీఎం చంద్రబాబు క్లిక్కర్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్స్ కార్యక్రమాలకు శ్రీకారం. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఏపీ టెట్ పరీక్షలు కూడా జరగబోతున్నాయి అంటూ మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఏపీ టెట్ పరీక్షలు పూర్తయిన తర్వాత జనవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టు, ఆ టీచర్ నియామకాలు కూడా రాబోయే విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు పూర్తి చేయబోతున్నట్టు కూడా మరి ముఖ్యమంత్రి తెలియజేశారు. వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక దేశంలో నెంబర్ 1 గా మన విద్యా వ్యవస్థ అంటూ మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇక మీరు సూపర్, బామిని మోడల్ స్కూల్ ప్రదర్శనాంశాల పరిశీలన, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సీఎం మాటామంతి, ఆకట్టుకున్న అంశాలు ప్రశంసలు, వారితో కలిసి భోజనం, ముస్తాబు కార్యక్రమం బాగుంది, రాష్ట్రమంతటా అమలు చేస్తాం. పార్వతీపురం కలెక్టర్ కు ప్రశంస, పార్వతీపురం మన్యం జిల్లాలో అమలవుతున్న ముస్తాబు కార్యక్రమం బాగుంది, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి అభినందనలు, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అన్నిట్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి, అధికారులకు సీఎం చంద్రబాబు సూచన. విద్యార్థులు ఉన్నత విద్యకు, విదేశీ విద్యకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం కళలకు రెక్కలు పథకాన్ని త్వరలో ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. విదేశీ విద్య కోసం ఎంత ఖర్చు అవుతుందో అంత మేర పావలా వడ్డీకి రుణం ఇస్తామని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. ఉన్నత విదేశీ విద్య అభ్యసించాలనే కోరికలు, ఆశలను విద్యార్థులు చంపుకోవాల్సిన అవసరం లేదని మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం పర్యటించారు. ఈ జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం బామిని గ్రామంలో ఏపీ మోడల్ హై స్కూల్లో జరిగిన పీటీఎం 3.0 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేరెంట్ టీచర్ విద్యార్థులతో సీఎం మాట్లాడుతూ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన వివిధ ల్యాబ్స్ ను పరిశీలించారు. అలాగే క్లిక్కర్ టూల్ ద్వారా విద్యార్థులకు ఎలాంటి బోధన చేస్తున్నారనే అంశాన్ని స్వయంగా పిల్లలతో కలిసి కూర్చుని చూశారు. ఈ సందర్భంగా బామిని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవ్వరూ ఊహించని ఫలితాలు వస్తాయని అన్నారు. దీనికి అందరూ సహకరించాలని అన్నారు. 3 ఏళ్లలో దేశంలోనే నంబర్ 1 చేసేలా ఆంధ్ర స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెస్తానని మంత్రి లోకేష్ చెప్పారని అన్నారు. పిల్లలను సానబెడితే అద్భుతాలు సృష్టిస్తారని, విద్యలో పిల్లలు బలాలు తెలుసుకునేందుకు దానికి అనుగుణంగా విశ్లేషించుకుని స్కై, మౌంటైన్, స్ట్రీమ్ అనే 3 రకాలుగా వర్గీకరించారని అన్నారు. క్లిక్కర్ అనే విధానం పిల్లలకు మరింత ఆసక్తిగా చదువుకునేలా చేస్తోందని అన్నారు. అనుకున్న దానికన్నా బాగుంది, తాను అనుకున్న దానికంటే విద్యా విధానం మెరుగ్గా ఉందని అన్నారు. పిల్లలు కూడా వాటిని అందిపుచ్చుకుంటున్నారని, పరీక్షలు జరిగిన తర్వాత సమర్థత తెలుసుకోవడం కాకుండా ఎప్పటికప్పుడు పిల్లల చదువును విశ్లేషించేలా క్లిక్కర్ బాగా పనిచేస్తోందని అన్నారు. పిల్లలు మట్టిలో మాణిక్యాలు, సరైన గైడెన్స్ ఉంటే ఏదైనా సాధించగలనని ఆంధ్ర క్రికెట్ క్రీడాకారిణి కరుణా కుమారి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అంద మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ను సాధించిందని చంద్రబాబు కొనియాడారు. విద్యా విధానానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. నిరంతరం ఫీడ్బ్యాక్ తీసుకుంటోందని, అందుకే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని అన్నారు. అంతేకాకుండా ఈ తరహా సమావేశాల్లో అందరూ పాల్గొంటున్నామని అన్నారు. పల్నాడులో మెగా పీటీఎంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారని, అలాగే ప్రజా ప్రతినిధులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ టీచర్లే బెస్ట్. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో టీచర్ కు 18 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. కానీ ప్రైవేట్ స్కూల్లో ఒక్క టీచర్ కు 25 మంది పిల్లలు ఉన్నారని, అంటే ప్రభుత్వ స్కూల్లే బెటర్ అని అర్థమవుతుందని, స్కూళ్లకు ఇంతమంది టీచర్లను రిక్రూట్ చేశాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని అందరూ కోరుకునే పరిస్థితి రావాలి. గతంలో టీచర్లను అవమానించారు, మద్యం షాపుల దగ్గర నిలబెట్టారు. టీచర్లను గౌరవించే బాధ్యత మాది. పిల్లలను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లది. ఏపీ విద్యారంగాన్ని దేశంలో నంబర్ 1 చేయాలి. కష్టంగా కాదు, ఇష్టంగా చదవండి. స్టాన్ఫోర్డ్ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత లోకేష్ ది. ఇక మాక్ అసెంబ్లీలో పిల్లలు అదరగొట్టారు అని చెప్పడంతో పాటు మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, టీచర్ రిక్రూట్మెంట్ కు సంబంధించి కూడా మరి సమావేశంలో తెలియజేయడం జరిగింది. విదేశాలకు వెళ్లే టీచర్లకు అధ్యయనం చేస్తున్నారు. టీచర్లను రిక్రూట్ చేయకుండా చదువు చెబితే అది బూటకమే అవుతుంది. ప్రభుత్వ టీచర్లను నియమించాం, చక్కటి చదువు చొప్పిస్తున్నాం. మెగా డిఎస్సిని అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఏడాదిలోనే ఉపాధ్యాయ
ఉద్యోగాలను భర్తీ చేశాం, ట్రాన్స్ఫర్లను పారదర్శకంగా నిర్వహించాం, పిల్లలకు అవసరమైన విద్యను అందిస్తాం అంటూ మరి మెగా డిఎస్సికి సంబంధించిన సమాచారంతో పాటు రాబోయే జనవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నట్టు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మెగా పీటీఎం 3.0లో తెలియజేశారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.